జగన్మోహన్ రెడ్డి పంట పరిశీలించడానికి వెళ్తే ఆయనకు ఒక టెంట్ వేయాలి అక్కడ సెపరేట్ గా. ఆయన టెంట్ లో నుంచి మొత్తాన్ని చూసి కంకిల్ చేత్తో పట్టుకుని తిరిగి వెళ్ళిపోతాడు. సో అలాంటి పరిస్థితి ఈ రోజు లేదు. రైతు పక్కన ఏదైతే పొలాల దగ్గర రోజు రైతులు ఏ విధంగా అయితే పనిచేస్తారో అలాగే నిన్న చంద్రబాబు గారు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఇందులో కుండబద్దలా కొట్టినట్టుగా ఒక మాట అయితే చెప్పారు. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచబోము. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆ దివాళా తీయించి వెళ్ళిపోయాడు, అందరికీ తెలుస్తుంది. కానీ నేను ఇచ్చిన మాటకు కట్టుబడి విద్యుత్ ఛార్జీలు అయితే పెంచబోనని ఒక హామీ అయితే ఇచ్చారు. మీకు 2019లో అప్పుడు చంద్రబాబు గారు ఓడిపోయారు. బట్ 2019లో కూడా మేము ఛార్జీలు పెంచబోను అని ఒక హామీ ఇచ్చారు. బట్ ఆ రోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపితే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఏడాదికి 2 సార్లు చొప్పున మొత్తంగా 5 ఏళ్లలో దాదాపు నాకు గుర్తున్నంత వరకు 11 సార్లు ఏంటో కరెంటు ఛార్జీలు పెంచాడు. 11 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి అందరిని నడ్డి విరిచాడు. కరెంటు ఛార్జీలు మీకు గతంలో ఎప్పుడన్నా ట్రూ అప్ ఛార్జీలు అని ఎప్పుడన్నా విన్నారా? లేదా ఇంకేదో ఛార్జీలు అని చెప్పి రకరకాల ఛార్జీలు మీ బిల్లులో వచ్చాయి. ఇప్పుడు ఆ ట్రూ అప్ ఛార్జీలను కూడా కూటమి ప్రభుత్వం రివర్స్ చేస్తుంది. ఆదాయం వచ్చింది కాబట్టి ఆ ట్రూ అప్ ఛార్జీలను మీ విద్యుత్ బిల్లులోనే కొద్దిగా మినహాయించి మీకే లబ్ధి చేకూర్చేలాగా చేస్తుంది. సో పైగా ఇప్పుడు భవిష్యత్తులో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోము అనే ఒక స్పష్టమైన హామీని అయితే ఇవ్వడం జరిగింది.